బెల్ట్ డిజైన్ చూడండి. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదా! కానీ నేనెలా వేశానో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను ఆల్రెడీ బెల్ట్‌కి వేయాల్సిన స్ట్రక్చర్ కోసం 1 థిక్ లైన్, 2 థిన్ లైన్స్ వేసి హమ్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత బెల్ట్‌కి స్పేస్ ఇచ్చి కింద 2 లైన్స్ యాడ్ చేసి మళ్ళీ హమ్స్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మధ్యలో ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని దానిపైన డైమండ్ షేప్స్ లైన్‌గా కొంచెం గ్యాప్స్‌తో యాడ్ చేశాను. నెక్స్ట్ ఆ డైమండ్ షేప్స్‌లో రైట్ కార్నర్ నుంచి లైన్స్ పైన లైన్స్‌కి కనెక్ట్ చేసి ప్రతి షేప్‌కి అలాగే వేశాను. నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్ నుంచి కూడా లైన్ తీసుకొని కింద లైన్‌కి అటాచ్ చేశాను. ఇప్పుడు ఒక జిగ్‌జాగ్ ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి పైన లైన్స్ నుంచి స్మాల్ ట్రయాంగిల్ షేప్స్ క్రియేట్ చేశా. ప్రతి లైన్‌కి దాని పక్కనున్న లైన్స్‌తో కనెక్ట్ చేస్తూ వేశాను. కింద కూడా అదే రిపీట్ చేశా. ఇంకా లాస్ట్‌లో మధ్యలో ఉన్న డైమండ్ షేప్స్‌ని అండ్ పైన కింద ఉన్న ట్రయాంగిల్ షేప్స్‌ని డార్క్ ఫిల్ చేస్తే ఈ జిగ్‌జాగ్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సింపుల్ డిజైన్స్ కోసం ఫాలో చేయండి.